కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర వివక్ష చూపిస్తుందన్నారు. పన్నుల రూపంలో నిధులు తీసుకొని తిరిగి ఇవ్వటం లేదని విమర్శించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న మోదీ ప్రభుత్వం బీజేపీయేతర రాష్ట్రాలను చిన్నచూపు చూస్తుందన్నారు. ఆదర్శ్ నగర్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే. అనర్హత కేసుపై మీడియా ప్రశ్నలకు స్పీకర్ని అడగాలంటూ సమాధానమిచ్చారు దానం నాగేందర్. పార్లమెంట్ బడ్జెట్ గురించి చెప్పుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతో ఆశించి కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు కనీసము న్యాయం జరుగుతుంది, తెలంగాణలో ఉన్నటువంటి ఎన్నో ప్రాజెక్టుల మీద ముఖ్యమంత్రి గారు కానీ, ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ, లేకపోతే ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు కానీ అన్ని మాకున్నటువంటి ప్రపోజల్స్ డిపిఆర్ తో పాటు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తో పాటు కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చిన తర్వాత కూడా తెలంగాణ గురించి ఊసెత్తకపోవడం, కేవలము స్పీడ్ రైల్స్ ఒకటి, మెట్రో రైలు ఒకటి, ఎయిర్పోర్ట్ వరకు అని, దీనివల్ల వచ్చిన లాభం ఏంటో అర్థం కాలేదు. కానీ రాష్ట్రంలో జరగాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల విషయంలో ఎక్కడ ఊసెత్తలేదు. అంటే తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని చెప్పడానికి మొన్న నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెటే దానికి నిదర్శనం. కానీ పూర్తిగా తెలంగాణ వాదిగా, తెలంగాణ హైదరాబాద్ బిడ్డగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద మరి వాళ్ళు ఊసెత్తకపోవడం దురదృష్టకరంగా భావిస్తూ దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. నిర్మలా సీతారామన్ గారు ఎప్పుడు హైదరాబాద్ సిటీకి వచ్చినా తప్పకుండా ఆమెను అడ్డుకుంటాం. డబల్ ఇంజన్ సర్కార్ అని వాళ్ళు చెప్పుకోవడం తప్ప డబల్ ఇంజన్ సర్కార్ లో ఎక్కడ ఏం సాధించారో ఇప్పటిదాకా ఏం చెప్పలేదు. కానీ నిధులు మాత్రం అడ్డగోలుగా ఇచ్చుడు, మరి రాష్ట్రంకు రావాల్సినటువంటి హక్కు అంటే కనీసం ఏదైతే మ్యాండేటరీగా వచ్చే హక్కును కూడా మాకు ఇవ్వకపోవడం అనేది